అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు డల్లాస్లో ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో అట్లాంటాకు వెళ్లారు. డల్లాస్కు తిరిగి వస్తుండగా గ్రీన్ కౌంటీ ఏరియాలో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీ వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు మంటలంటుకున్నాయి. కారులోని నలుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కారు మొత్తం బూడిదైపోయింది. అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు డల్లాస్లో ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో అట్లాంటా వెళ్లారు. డల్లాస్కు తిరిగి వస్తుండగా గ్రీన్ కౌంటీ ఏరియాలో ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీ వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు మంటలంటుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కొంపల్లికి చెందిన కుటుంబం మొత్తం కూడా సజీవ దహనం కావడం జరిగింది. వీళ్ళంతా కూడా అట్లాంటాలో డల్లాస్ లో నివాసం ఉంటారు. అయితే డల్లాస్ నుంచి అట్లాంటాకు వెళ్ళడం జరిగింది. వారం రోజుల పాటు అట్లాంటాలో బంధువుల ఇంటి తిరిగి వస్తున్నారు సార్. తిరిగి కారులో వస్తున్న సమయంలో గ్రీన్ కౌంటీ ఏరియాలో ఎదురుగా ఒక ట్రక్ వచ్చి ఢీకొట్టడంతో ఆ ట్రక్ ఢీకొట్టడంతో వెంటనే కారు మంటల్లో అంటుకున్నది. ఆ మంటల్లో మొత్తంగా నలుగురుగా సజీవం కావడం జరిగింది. తేజస్విని, శ్రీ వెంకట్, వాళ్ళతో పాటు వాళ్ళ ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు కూడా సజీవ దహనం అయ్యారు. అయితే అక్కడ స్థానికులు ఎవరని గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా అది వీలు పడలేదు. చివరికి ఆ కార్ నెంబర్ ఛార్జెస్ ఆధారం చూస్తే వీళ్ళంతా కూడా డల్లాస్ లో ఉన్న కుటుంబం తెలిసి చివరికి ఆ మొత్తంగా కారును మొత్తం కూడా అక్కడి తీసుకొని ఆ తర్వాత కేవలం ఎముకలు మాత్రం మిగిలి పడుతుంటే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. దాని ప్రకారం డిఎన్ఏ తీసి ఆ తర్వాత మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ళను అటు కుటుంబ సభ్యులు అప్పగిస్తామని చెప్తున్నారు. అయితే వీళ్ళు గత కొంతకాలం నుంచి కూడా అటు డల్లాస్ లో ఉంటున్నారు. డల్లాస్ నుంచి అట్లాంటాకి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి అక్కడ పోలీసులతో కేసు నమోదు చేశారు. అయితే రాంగ్ రూట్ లో వచ్చిన ఏదైతే ట్రక్ డ్రైవర్ అత్యంత వేగంగా వీళ్ళ కార్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్ళని చూడడానికి చివరి చూపు కూడా దక్కలేదని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొప్పల్లో సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. మృతదేహాలకు సంబంధించి ఆనవాళ్ళైనా త్వరగా తెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు.